దయచేసి స్త్రీలందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో. ఎప్పుడే కానీ దేవుడి ముందు దీపం వెలిగించినప్పుడైనా, దేవుడి ముందు మీరు ఏదైనా పూజ చేసేటప్పుడైనా జుట్టు విరబోసుకొని మాత్రం చేయకండి. చాలామంది ఇప్పుడు పూర్వంలాగా ముడి వేసుకోవడము, అల్లుకోవడము లేదు. స్టైల్‌గా వదిలేసుకుంటారు. దేవుడి గదిలో పూజలు చేస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళ మతి స్థీమితం ఇంకా. వాళ్ళు మైండ్ కరెక్ట్‌గా ఉండదు. వాళ్ళు తీసుకునే ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇంకా సంప్రదాయాలు ఏమున్నాయి చూసారా? ఇవే. అందుకే జీవితంలో ఏదైనా మనం దేవుడి గదిలో వెళ్ళి కూర్చున్నప్పుడు మన ఆరా ఎనర్జీ అనేది ఖచ్చితంగా అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆ టైంలో వెంట్రుకలు విరబోసుకొని ఉండడం వల్ల ఆరా ఎనర్జీలో నెగిటివిటీ ఏదైనా ఉంటే అవి మన బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏం చేస్తుందంటే మనం తెలియకుండానే డిప్రెషన్‌కి వెళ్ళడం, కోపం అధికంగా రావడం, మనసు ప్రశాంతంగా లేకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడే కానీ ధ్యానం చేసేటప్పుడైనా సరే, పూజ చేసేటప్పుడైనా సరే, తల స్నానం చేసినప్పుడైనా సరే, ఎప్పుడే కానీ దేవుడి గదిలో వెళ్ళినప్పుడు తల ముడి వేసుకోవాలి, లేదా చిన్నగా కింద గంటన్నా వేసుకోండి. వెంట్రుకలు ఎలా పడితే అలా వదిలేసి ఇక మీరు ఇంట్లో అలాగే తిరుగుతూ ఉన్నా, పూజలు చేస్తూ ఉన్నా, ఆచరిస్తూ ఉన్నా మీలో రాక్షస గుణాలు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల మీరు ప్రశాంతంగా ఉండరు, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండరు. జాగ్రత్త.